స్కూలు విద్యార్థులు చేసినటువంటి ఆ యొక్క పనికైతే మాత్రం పవన్ కళ్యాణ్ మంత్రముగ్ధులయ్యారు. మరో పక్క అభినందించలేకుండా ఉండలేకపోయారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చాలామంది చిన్నపిల్లలు అవ్వచ్చు, లేకపోతే మహిళల పట్ల అయితే మాత్రం ఆయన కొంచెం గౌరవంగా ఉంటారు. చిన్నపిల్లలు అంటే కొంచెం ఆప్యాయంగా ఉంటారు. 2 స్కూలు విద్యార్థులు చేసినటువంటి వాడు దాచుకున్నటువంటి ఆ పాకెట్ మనీ ఏదైతే ఉందో అది విరాళంగా ప్రకటించడం నా మనసును కలిచివేసిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే వ్యాఖ్యానించారు. కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురంలోని నోబెల్ స్కూల్ విద్యార్థులు, అలాగే కడప జిల్లాలోని సాయి విజ్ఞాన స్కూల్ విద్యార్థులు అయితే మాత్రం తాము దాచుకున్నటువంటి ఆ పాకెట్ మనీని విరాళంగా ఇవ్వటం, ఇట్లాంటి దాతృత్వం కలిసి వేసింది నన్ను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పారు. ముఖ్యంగా ఇట్లాంటి అంటే వాళ్ళ వయసులు చిన్నయి, మనసులు చిన్నయి, కానీ హృదయం మాత్రం చాలా పెద్దది. అట్లాంటి హృదయం అంటే చాలా మంది పారిశ్రామికవేత్తలు ఉండొచ్చు, లేకపోతే సంపన్న వర్గాలు ఉండొచ్చు సంఘంలో, కానీ ఆ సేవ చేయాలి, మన వంతు మనం ఇవ్వాలి అనేటటువంటి, అది ఆర్థిక పరంగా అవ్వచ్చు, లేకపోతే ఏ విధంగా అయినా సేవ చేయొచ్చు. అట్లా సేవా దృక్పథం కలగటం అయితే మాత్రం చాలా సంతోషకరమైనటువంటి విషయం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. మరో పక్క చిన్న వయసులోనే ఇలాంటి మెలకువలు అవ్వచ్చు, ఇలాంటి సేవా గుణాన్ని అలవర్చడం వలన మిగిలినటువంటి విద్యార్థులకు కూడా ఇట్లాంటి విద్యార్థులు అయితే ఆదర్శంగా ఉండేటటువంటి అవకాశం ఉంది. చిన్న వయసులోనే ఇలాంటి దాతృత్వం ఉండటం వల్ల పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఉద్యోగాల్లో రాణించిన తర్వాత ఉన్నత స్థాయిలో ఉన్న తర్వాత వాళ్ళు మిగిలిన వాళ్ళకి ఆదర్శంగా ఉండేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఇట్లాంటి దాతృత్వ హృదయాల్ని అంటే మనం వాళ్ళని ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే పెద్ద అవ్వచ్చు, చిన్న అవ్వచ్చు, చేసేటటువంటి కార్యక్రమాల్లో ఏదైతే మంచి కార్యక్రమం చేస్తున్నారో దాన్ని మిగిలిన వాళ్ళు ఆదర్శంగా తీసుకోవాలి. కాలేజీ విద్యార్థులు అవ్వచ్చు, లేకపోతే స్కూల్ విద్యార్థులు అవ్వచ్చు. కాబట్టి ఇట్లాంటి ఘటనలు అయితే మాత్రం నన్ను కలిచివేశాయి. ఈ స్కూల్ విద్యార్థులకు అయితే మాత్రం నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నానని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.